బెంగాల్ సీఎంగా ఎన్నికైన సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న తూర్పు మేదినీపూర్లోని కర్కులిలో జన్మించారు. ఆయనది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. తండ్రి శిశిర్ అధికారి ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగాను పనిచేశారు. సువేందు 1995లో తొలిసారి కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్గా గెలిచారు. 1998లో తండ్రితో కలిసి టీఎంసీలో చేరారు. సువేందు 2006-2009 మధ్య రాజకీయాల్లో బాగా ఎదిగారు. 2006లో తొలిసారి కొంటాయి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు సువేందు. అదే ఏడాది కొంటాయి మున్సిపాలిటీ చైర్పర్సన్ గాను బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు ఆ పదవిలో కొనసాగారు. సువేందు అధికారి రాజకీయ జీవితం 2007 నందిగ్రామ్ ఉద్యమంలో కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. నందిగ్రామ్లో 10,000 ఎకరాలు సమీకరించి సెజ్ ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అప్పటి బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం భావించింది. దానికి వ్యతిరేకంగా తృణమూల్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. వాటిని సువేందు ముందుండి నడిపించారు. మమతకు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరిగా ఎదిగారు సువేందు. 2009లో తమ్లుక్ స్థానం లోక్సభ ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2016లో నందిగ్రామ్ ఎమ్మెల్యేగా విజయం సాధించి మమత సర్కార్లో మంత్రి పదవి కూడా చేపట్టారు సువేందు. తృణమూల్లో రాను రాను సువేందు ప్రభావం మరింత పెరిగింది. పార్టీలో మమత తర్వాత నంబర్ 2 ఈయనేనని అంతా అనుకున్నారు. అయితే క్రమంగా పరిస్థితులు మారిపోయాయి. మమత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలో అధిక ప్రాధాన్యం ఇవ్వడం, ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించేలా కనిపించడం సువేందుకు రుచించలేదు. అప్పటికే శారదా కుంభకోణంలో ఆరోపణలు రావడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో 2020 చివర్లో అనూహ్యంగా తృణమూల్ను వీడి బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన సువేందు మమతను ఓడించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు సువేందు. తాజా ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీని మరోసారి ఓడించి ఏకంగా బెంగాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు సువేందు అధికారి. পশ্চিমবঙ্গে কলকাতায় এই ব্রিগেড প্যারেড গ্রাউন্ডে সেই রকমই সারা পশ্চিমবঙ্গের কিছু কিছু আইকনিক নিদর্শন, এমন কিছু গেট, এমন কিছু বলা যেতে পারে স্থাপত্য, সেগুলিকেও আমরা এর আশেপাশে ছড়িয়ে রাখার চেষ্টা করেছি। যেমন কুচবিহারের মদনমোহন মন্দিরের কথা আমরা সকলে জানি, জলপাইগুড়ির জলপেশ মন্দির, মহাকাল মন্দির, আমাদের দার্জিলিংয়ে কালিয়াগঞ্জের কালী মন্দির, উত্তর দিনাজপুরের বল্লা কালী মন্দির, মালদার গৌর কিংডম, পলাশির গেট, ঘূর্ণির মৃৎশিল্প, এই সব কিছুর উদাহরণ ছড়িয়ে ছিটিয়ে আছে। আপনাদের শুধু একটু সময় নিয়ে ঘুরে দেখতে হবে। অবশ্যই দেখবেন অনেক শিল্পীর পরিশ্রম রয়েছে এর পেছনে। আর ঝালমুড়ি, সেই সঙ্গে বলা যেতে পারে মিষ্টি মুখ, এগুলো তো চলতেই পারে। আজকের এই অনুষ্ঠানে একটা মেলার আবহ, একটা উৎসবের আমেজ, এই সব কিছুর নিয়েই আমরা এগিয়ে চলব আমাদের শপথ গ্রহণ অনুষ্ঠানের দিকে।